అహల్య ఎవరితో మాట్లాడుతున్నారు? ఇంతకీ అహల్య ఎక్కడా? హలో, నేనిచ్చిన ఫోన్ పక్కన పడేశావు కదా, అందుకే వాణ్ నీకిచ్చిన ఫోన్కి కాల్ చేశాను. ఎందుకు చేసా? ఆ బాక్స్ విషయం ఏం చేశావు? ఆ బాక్స్ తీసుకొని నా దగ్గరికి రమ్మని నీకు చెప్పాను కదా, ఎప్పుడొస్తున్నావు? నాకు 3 రోజులు టైం ఇవ్వమని చెప్పాను కదా, అప్పుడే ఎందుకు ఫోన్ చేసా? నా అర్జెన్సీ అలాంటిది. నువ్వు నీ భర్త అత్తమామలతో ఆనందంగా ఉంటే సరిపోదు. చెప్పాను కదా, ఆ బాక్స్ నా చేతికి రాకపోతే. చూడండి, నేను బాక్స్ మీకు ఇవ్వను అని చెప్పట్లేదు కదా, ఇస్తానని చెప్పాను. పగలు ఇంట్లో అందరూ ఉంటారు కాబట్టి వెతకడం కుదరట్లేదు. రాత్రిపూట ఎవరికీ అనుమానం రాకుండా వెతుకుతాను. సరే, నువ్వు అడిగినట్టు నీకు 3 రోజులు టైం ఇస్తున్నాను. ఆ లోపు నువ్వు బాక్స్ తెచ్చావా? సరే సరే, లేదంటే నీ ఫ్యామిలీ మొత్తాన్ని లేపేస్తాను. మీరా గారు, కాల్లో ఎవరితో మాట్లాడుతున్నారు? అమ్, ఆ, ఎవరో రాంగ్ నంబర్ అండి, అందుకే పెట్టేశాను. సరే, ఆ నెంబర్కి ఒకసారి కాల్ బ్యాక్ చేయండి. ఎందుకు సార్ అలా అడుగుతున్నారు? మీరెందుకు అలా అడుగుతున్నారు? రాంగ్ నెంబర్ అని చెప్పారు కదా, కాల్ చేయండి. ఇప్పుడు ఆ బెనర్జీ లిఫ్ట్ చేస్తే ఎలా? బాక్స్ విషయం గౌతమ్ గారికి తెలిసిపోతుంది. ఏం చెయ్యాలి? ఏంటండి ఆలోచిస్తున్నారు? కాల్ చేయండి. మీరు డయల్ చేసిన నంబరు స్విచ్ ఆఫ్ చేయబడినది. స్విచ్ ఆఫ్ అని వస్తుందండి. చూడండి మీరా గారు, మీరు ఏ విషయం నా దగ్గర దాయొద్దు. ఎందుకంటే మీరు ఇన్ని రోజులు తెలుసో తెలియకో ఒక టెర్రరిస్ట్ ఇంట్లో తలదాచుకున్నారు. వాడి వల్ల మీకు అపాయం ఉంటుంది. అందుకే చెప్తున్నాను, మీకు ఎలాంటి ప్రాబ్లం ఉన్నా నాతో చెప్పండి. ఆ బెనర్జీ మీకు కాంటాక్ట్లోకి వస్తే ఆ విషయం కూడా నాతో చెప్పండి. అలాగే చెప్తానండి. ప్రస్తుతానికైతే నాకు ఏ ప్రాబ్లం లేదు. అలాగే మీరా గారు, మీరైతే ఏం టెన్షన్ పడకండి. మీ మంచి కోరి చెప్తున్నాను. మీకు ఆ బెనర్జీ గురించి కానీ వాడు వెనుకున్న టెర్రరిస్టుల గురించి కానీ మీకు ఏ ఇన్ఫర్మేషన్ తెలిసినా నాతో చెప్పండి, నేను చూసుకుంటాను. సరేనండి. ఆ బెనర్జీ ఏమో బాక్స్ గురించి ఇంట్లో ఎవరికైనా చెప్తే అందరినీ చంపేస్తాను, గౌతమ్ గారిని కూడా చంపేస్తాను అంటున్నాడు. అందుకే గౌతమ్ గారికి ఈ విషయం చెప్పలేకపోతున్నాను. ఆ బెనర్జీ ఎలాగైతే ఇన్ని రోజులు నాతో మంచిగా నటించాడో, ఇప్పుడు నేను కూడా వాడితో అలాగే మంచిగా నటిస్తాను. ఆ బాక్స్ తెచ్చిస్తానని వాడితో చెప్తాను. ఆ బాక్స్ నా చేతికి దొరికినప్పుడు అది ఎవరికి ఇవ్వాలో ఏం చెయ్యాలో నాకు బాగా తెలుసు. నా ఇంటికి నా దేశానికి ఏ ఇబ్బంది లేకుండా జాగ్రత్త పడి ఆ బెనర్జీని పోలీసులకు పట్టిస్తాను. ఏమైంది బెనర్జీ?
ఆ బాక్స్ గురించి ఏం చేసావు? 3 రోజుల్లో ఆ బాక్స్ మన దగ్గరకు వస్తుంది. ఆ అమ్మాయి తీసుకొస్తుంది. తను మాతో గేమ్స్ ఏం ఆడడం లేదు కదా. గేమ్స్ ఆడితే ఆ ఇంట్లో వాళ్ళందరూ నామరూపాలు లేకుండా పోతారు. పీస్ పీస్ చేసేస్తాం. నువ్వు ఏం చేస్తావో మాకు తెలీదు. వీలైనంత త్వరగా ఆ అమ్మాయి దగ్గర నుంచి ఆ బాక్స్ తీసుకురా. అందులో చాలా ఇన్ఫర్మేషన్ ఉంది. అది మన చేతుల్లోకి రావాలి. అప్పుడే మనం చేయాలనుకున్న పని చేయగలుగుతాం. నేను ప్రయత్నిస్తున్నాను. తప్పకుండా 3 రోజుల్లో ఆ బాక్స్ మనకొచ్చి తీరుతుంది. వచ్చేలా చేస్తాను. చూడు బెనర్జీ, ఇప్పటికే పోలీసులకి నీ గురించి తెలిసిపోయింది. త్రుటిలో తప్పించుకున్నావు. ఆ అమ్మాయిని అరెస్ట్ చేశారు. పోలీసులు ఎనీ టైం మన దగ్గరికి రావచ్చు. వాళ్ళకి మనం పట్టుబడే లోపే మనం అనుకున్న పని పూర్తి చేయాలి. సిటీలో చాలా చోట్ల బ్లాస్టులు చేయాలి. ఆ విషయం నాకు తెలుసు కదా. ఏదో ఓ రకంగా ఆ బాక్స్ మీకు అందేలా చేస్తాను. ఇప్పటికే నేను ఆ అమ్మాయికి వార్నింగ్ ఇచ్చాను. తప్పకుండా అది 3 రోజుల్లో మన చేతికి వస్తుంది. మనం అనుకున్న పని పూర్తవుతుంది. పద. నీ బలవంతం మీద ఇక్కడి దాకా వచ్చాను కానీ నాకు ఇష్టం లేదు శ్రావ్య. ఏ మనం మా ఇంటికి రాకూడదా? అది కాదు శ్రావ్య, బయటకు వెళ్దామంటే సరదాగా ఈ షాపింగ్కు తీసుకెళ్తున్నావేమో అనుకున్నాను. ఏదైనా గోల్డ్ షాప్కి తీసుకెళ్ళి నీకేదైనా గోల్డ్ చైన్ రింగో కొనుక్కుంటావేమో అనుకున్నాను. చూస్తే మీ ఇంటికి తీసుకొచ్చా. ఏం లేదు నందు, మన పెళ్ళైనప్పటి నుంచి నువ్వెప్పుడు మా ఇంటికి రాలేదు కదా. ఇప్పుడు మనం కలిసి ఇంట్లోకి వెళ్తే మా అమ్మ, నాన్న, అన్నయ్య, బామ్మ అందరూ సంతోషిస్తారు. వద్దు శ్రావ్య, ఇప్పటికే మన 2 కుటుంబాల మధ్య చాలా గొడవలున్నాయి. మళ్ళీ మనం ఇలా మీ ఇంటికి వచ్చామని తెలిస్తే మా అమ్మ గొడవ చేస్తుంది. పెళ్ళైనప్పటి నుంచి నువ్వు ఒక్కసారి కూడా మా ఇంటికి రాలేదు కదా. ప్లీజ్ ప్లీజ్ నా మాట విని శ్రావ్య. ఇప్పటికే మా అమ్మ నిన్ను చాలా ఇబ్బంది పెడుతుంది. ఈ విషయం తెలిస్తే నిన్ను ఇంకా ఇబ్బంది పెడుతుంది. అనవసరంగా లేనిపోని గొడవలు ఎందుకు? పద, సరదాగా ఈ షాపింగ్కు వెళ్దాం. అది కాదు నందు, ఎలాగో వచ్చాం కదా, ఇంట్లోకి వెళ్ళి వాళ్ళకి మొహం చూపించేసి వెళ్ళిపోదాం. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో శ్రావ్య. నీ మంచి కోరే చెప్తున్నాను. మనం ఇలా వచ్చామని తెలిస్తే మా అమ్మ నిన్నే కాదు నన్ను కూడా తిడుతుంది. నా మాట విను, అనవసరంగా గొడవలవుతాయి. పద, ఎవరు చూడక ముందే వెళ్దాం. శ్రావ్య, ఏంటి ఇంటి దాకా వచ్చి లోపలికి రాకుండా వెళ్తున్నారు? సారీ మీరా గారు, మేము ఇంట్లోకి రాలేము. ఏ, ఇది మీ శత్రువులిల్లా?